మంచిర్యాల జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, ప్రముఖుల పర్యటనలు, రాజకీయ అంశాలు, జాతరలు, ప్రాజెక్టులకు సంతరించుకున్న జలకలతో పాటు మరిన్ని ప్రధాన అంశాల గురించి మా ఆకాశవాణి ప్రతినిధి లక్కాకుల శ్రీనివాస్ అందిస్తున్న జిల్లా సమగ్ర సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. సింగరేణి సంస్థలో మహిళా ఉద్యోగులను వేధిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కంపెనీ సీఎండీ బలరాం నాయక్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఏరియా జనరల్ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు. మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించాలని, ఎవరైనా వేధింపులకు గురి చేస్తే వారిపై ఫిర్యాదు చేయడానికి అన్ని ఏరియాల్లో కమిటీలు, అంతర్గత కంప్లైంట్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. అంతర్గత కమిటీలు ఏర్పాటు చేసి వాటి వివరాలను సూచిక బోర్డులపై నమోదు చేయించాలని ఆదేశించారు. జిల్లాలో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్ లో పారిశుధ్య నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. అధికారులు బృందాల వారీగా ప్రతిరోజు తమ పరిధిలోని నివాసాలు, వసతి గృహాలు సందర్శించి పారిశుధ్య నిర్వహణ పర్యవేక్షించాలని ఆదేశించారు. దేశంలో జరుగుతున్న పరిణామాలు, దేశభక్తి వంటి అంశాలపై ఎప్పటికప్పుడు విద్యార్థులు, యువతలో అవగాహన కల్పించకపోతే దేశం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. దేశంలో యువత, విద్యార్థులు అత్యంత జాగరూకతతో ఉంటూ దేశ పరిణామాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకోవడంతో పాటు దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. జిల్లా రాంపూర్లోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ ప్రసంగించారు. ఓటరు జాబితా రూపొందించడం ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా స్పష్టమైన జాబితా రూపొందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. 18 సంవత్సరాలు వయసు నిండిన వారిని జాబితా నమోదు చేయడంతో పాటు ఒకే కుటుంబానికి చెందిన వారందరూ ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చే విధంగా ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఓటర్ జాబితా పైన ఇంటింటా సర్వే నిర్వహించి BLO యాప్ నందు వివరాల నమోదుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఆదివాసీలు సంప్రదాయబద్ధంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి సంప్రదాయ డోలు వాద్యాలతో ఆటపాటలు నడుమ దినోత్సవాన్ని జరుపుకున్నారు. లక్షెట్టిపేటలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదివాసీ దినోత్సవాన్ని అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. జిల్లా పారిశ్రామిక హబ్ ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ సమర్ దీపక్ అన్నారు. జిల్లాలోని హజీపూర్ మండలం వేంపల్లిలో పారిశ్రామిక హబ్ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని వనరులు అందుబాటులో ఉన్నందున ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. వారికి అవసరమైన వసతులు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. షెడ్యూల్ కులాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచంద్ర అన్నారు. జిల్లాలోని కలెక్టరేట్ లో షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ సంచాలకుడు జి సునీల్ కుమార్ బాబుతో పాటు ఇతర ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాలలో ప్రజల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని, కుష్టు క్షయ వ్యాధుల నియంత్రణపై దృష్టి సారించాలని ఆదేశించారు. జిల్లాలో జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా వైద్యాధికారి హరీష్ రాజ్ తెలిపారు. అందులో భాగంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఇంటింటి సర్వేతో జ్వర బాధితులను గుర్తించి నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లా జన్నారం, కవ్వాల్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గోండుగూడ బీట్ పరిధిలోని జుబ్బిగూడ ప్రాంతంలో అటవీ సిబ్బంది పులి ఆనవాళ్లు గుర్తించి అటవీ సమీప గ్రామాల్లోని ప్రజలు అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని దండాలు వేయించారు. 3.5 సంవత్సరాల వయసు గల మగ పెద్ద పులిని గుర్తించామని, గ్రామస్తులు ఎవరూ అటవీ సమీపంలోకి వెళ్లకూడదని స్థానికులకు అటవీ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గంలోని 3 మున్సిపాలిటీలలో మిషన్ భగీరథ ద్వారా అనుకునే విధంగా మంచినీరు అందించడం లేదని స్థానిక ఎమ్మెల్యే వివేక్ అన్నారు. తాగునీటి అవసరాల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ద్వారా 102 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివేక్ తెలిపారు. దీంతో అమృత పథకంలో భాగంగా చెన్నూరు మున్సిపాలిటీకి, మందమర్రి, కేతన్పల్లికి 102 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ట్యాంకులు ఏర్పాటు చేస్తామని అన్నారు.